సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా, సరదాలు తెచ్చిందే తుమ్మెదా, కొత్త ధాన్యాలతో కోడి పందాలతో భోగభాగ్యాలనిచ్చే భోగి, సరదాలను పంచే సంక్రాంతి, కమ్మని కనుమ. అందరికీ భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు. పండుగ ఒక్కటే అయినా పేర్లు ఎన్నో. పొంగల్, సంక్రాంతి, లోహరి, బిహు ఇలా ఎన్నో పేర్లతో మన దేశంలో ఇది పండుగను సెలబ్రేట్ చేసుకుంటాం. మన తెలుగు వారికి సంక్రాంతి అనగానే ముందుగా గుర్తొచ్చేది ముగ్గులు, హరిదాసు, కోడి పందాలు, పతంగులు ఎగరేస్తాము, పిండి వంటలు, భోగి మంటలు, భోగి పండ్లు చిన్నపిల్లలకి పోస్తాము. అలాగే సంక్రాంతి నోములు, అన్నిటికన్నా ముఖ్యమైనది కొత్త పంట. రైతు సంవత్సరం అంతా కష్టపడి పండించిన పంట చేతికి వస్తుందా లేదా అనే టెన్షన్ తో ఉంటారు. వారి చేతికి పంట వచ్చినాక వాళ్ళు కృతజ్ఞతా భావంతో చేసుకునే పండగ ఇది. మనకి రైతు లేనిదే ఆహారం లేదు. ఆహారం లేకపోతే మనం కూడా జీవించలేము. నోములు నోచుకుంటారు. మా ఫ్రెండ్ అనురాధ నోములు నోచుకున్నారు. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈరోజు నేను నోముకున్న నోములన్నీ ఇవి అన్నమాట. ఇక్కడ ఉంది ఐరన్ పట్టువల్ల నోము. ఇక్కడ కుండలు ఉన్నాయి కదా, ఇది ఐరన్ పట్టువల్ల నోము అంటారు. ఇది పసుపు కుంకుమ నోము, ఇది నువ్వుల ఉండలు, ఇది ఓడిబియ్యం నల్ల పూసలు నోము, ఇది పండ్ల నోము, 2 రకాల పండ్లు. ఇది దక్షిణామూర్తి నోము అని చెప్పి నోముకున్నానండి. ఇది దక్షిణామూర్తి నోము. 13 మాణిక్యాలు కిలోంబావు చెలియలు పెట్టుకొని నోముకున్నాను. ఇది దాంపత్య నోము అంటారనమాట. ఇది 2 కుడుకల్ని కట్టి నోముకున్న నోము దాంపత్య నోము. ఇది వచ్చేసి మన కులదైవము వాసవి మాత నోముకున్నానండి. వాసవి మాత ఫోటో పెట్టుకొని బ్లౌజ్ పీసులు, గాజులు, గౌరమ్మని చేసి పెట్టుకొని నోముకున్నాను. ఇది అధిక మాసం నోము. ఇది సౌభాగ్య నోము. కిలోంబావు పసుపు కొమ్ములు, 13 కుంకుమ బర్నెలు పెట్టుకొని గాజులు, బ్లౌజ్ పీసులు పెట్టుకొని నోముకున్నాను. ఇవి అగరబత్తి స్టాండ్లు. ఈ సంవత్సరం నేను నోముకున్న నోములన్నీ 13 రకాల నోములు నోముకున్నానండి. సో చూసారు కదా, మా ఫ్రెండ్ ఎన్ని రకాల 13 రకాల నోములు నోచుకున్నారంట. ఇలా ఇంకా ఎవరు రకరకాల నోములు నోచుకుంటూ ఉంటారు సంక్రాంతి అప్పుడు. అందరం సంక్రాంతిని ఎంతో బాగా సెలబ్రేట్ చేసుకుంటాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్, లైక్, సబ్స్క్రైబ్, షేర్ అండ్ కామెంట్. వన్స్ అగైన్ హ్యాపీ సంక్రాంతి.